హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగలబోతుంది అంటున్నారు సార్. 10 మంది రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మరి ఎవరెవరు వెళ్ళిపోతున్నారు, మరి దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఓవరాల్గా ఇప్పుడు జగన్ని కాపాడాలన్నా ముంచాలన్నా మోడీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మోడీ కాపాడాలనుకుంటే జగన్ జైలుకి పోకుండా ఉండగలడు. జగన్ ముందున్న అతిపెద్ద ప్రమాదం తాను జైలుకి వెళ్ళడం. ఎందుకంటే ఆల్రెడీ 20 కేసులు ఉన్నాయి, సిబిఐ అండ్ ఈడీ కేసులు. అవి కాకుండా ఇప్పుడు జగన్ మీద ఆల్రెడీ కుంభకోణాలు బయటికి తీస్తున్నారు. సో వీటిలో ఆల్రెడీ ఇప్పుడు మద్యం కుంభకోణం 1,00,000 కోట్లు మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి దాన్ని సిఐడికి అప్పగించారు. అది ఈడీ కూడా రమ్మని ఈడీకి కూడా రాశారు. చంద్రబాబు కూడా అడుగుతున్నాడు. సో దాంట్లో ఈడీ ఎంటర్ అయితే జగన్ అరెస్ట్ చేస్తారు. ఎప్పుడని చెప్పలేం, టైమింగ్ చెప్పలేం. కానీ వాళ్ళకి ఎప్పుడు అనుకూలం అనుకుంటే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనం కేజ్రీవాల్ చూసాము, 1.5 year కేసు పెట్టి కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. జస్ట్ ఎలక్షన్ ముందు ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు ఎలక్షన్ ముందు కానీ అరెస్ట్ చేస్తే ఆయన ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీలో పోయి పనిచేయలేడు, దానివల్ల మనకి లాభం జరుగుతుందని బీజేపీ ఆలోచించింది. సో ఏదైనా కూడా నేను చాలాసార్లు చెప్తున్నా, కేసులు కానీ కుంభకోణాలు కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అధికారంలో లేని రాజకీయ పార్టీల్ని అణగదొక్కడానికి మాత్రమే ఉపయోగించుకుంటాయి. అంతేగాని దాంట్లో లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి ఆ కేసుల్లో నిజంగానే కుంభకోణాలు జరుగుంటే వాళ్ళకి శిక్షలు వేసే స్థాయిలోకి ముందుకెళ్ళవు. ఎప్పుడో వెరీ వెరీ రేర్ అది. మామూలుగా ఆ పార్టీలను ఇబ్బంది పెట్టడానికి, ఆ నాయకుల్ని జైళ్ళల్లో వేసేయడం ద్వారా ఆ పార్టీ డెమోక్రసీలో పనిచేయకుండా చూడడానికి మాత్రమే అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు పనిచేస్తాయి. అది గతంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సిబిఐని ఎలాగ ఉపయోగించారు. ఇప్పుడు మోడీ చాలా సిస్టమేటిక్గా దాదాపు 5,000 పైన కేసుల్ని, ఈడీ అండ్ సిబిఐ కేసుల్ని ప్రతిపక్షాల మీద ఈ 10 ఏళ్లలో మోడీ పెట్టాడు. సో వాటిలో మన కన్విక్షన్ రేట్ చూస్తే 1% కూడా లేదు. అంటే క్లియర్గా ఏంటంటే ప్రతిపక్షాలను వేధించడం కోసమే వీటిని ఉపయోగించుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు ఈ విషయాన్ని మాట్లాడింది. సో అలాగా ఇప్పుడు జగన్ మీద కూడా ఇదే పని జరుగుతుంది. జగన్ని అరెస్ట్ అయ్యడం అయితే గ్యారంటీ. ఎప్పుడు అనేదే ఇప్పుడు ఉన్న ప్రశ్న. ఎందుకు అరెస్ట్ అవ్వడం అంటే గ్యారంటీ అంటే మోడీ చేతిలో ఉంది అరెస్ట్ కాకుండా. 10 ఏళ్ళు జగన్ ఎందుకు అరెస్ట్ కాలేదు? 10 ఏళ్ళు ఆ కేసులు ముందుకు వెనక్కి వెళ్ళలేదు. కనీసం జగన్ నిర్దోషన్నా చెప్పాలి అక్రమాస్తుల కేసులో, లేదు దోషన్నా చెప్పి శిక్ష వేయాలి. ఈ రెండు ఎందుకు జరగలేదంటే మోడీకి జగన్ కావాలి, జగన్కి మోడీ కావాలి. సో మోడీ జగన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, జైలుకి పంపించదలుచుకోలేదు. అట్లని కేసులు క్లియర్ అయిపోతే రేపు మన కంట్రోల్లో ఉండడం అని కేసుల్ని కత్తుల్లాగా అతను తల మీద వేలాడుతుంటే అతను భయం భక్తులతో ఉంటాడు. ఇది మోడీ స్ట్రాటజీ. సో ఇప్పుడు ఈవెన్ మిత్రపక్షాల మీద కూడా మోడీ స్ట్రాటజీ ఇదే. మిత్రపక్షాలను కూడా అతనేమి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి ఇది ఉండదు. మిత్రపక్షాలు కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలనేది మోడీ ప్లాన్. ఈవెన్ బీజేపీ కూడా తన మొత్తం అంతా కూడా తన కంట్రోల్లో. అతను ఆర్ఎస్ఎస్ని కూడా కేర్ చేయలేదు. అందుకనే ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ కూడా ఇప్పుడు మోడీ వీక్ అయ్యాడు కాబట్టి కొంత గట్టిగా మాట్లాడగలిగాడు. ఆ మధ్య ఈ 10 ఏళ్ళు ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితి. అటువంటి ఒక వన్ మ్యాన్ డిక్టేటర్షిప్ లాంటి ఒక దీన్ని మోడీ తీసుకెళ్ళాడు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు జగన్కి మోడీ ఏ రకంగా సపోర్ట్ చేసే అవకాశం లేదు. జగన్ అవసరమైతే జగన్ వాడుకుంటాడు తప్ప జగన్కి అవుట్ రైట్గా వెళ్ళి మోడీ కాపాడే పరిస్థితి లేదు. ఎందుకు లేదనేది అందరికీ తెలుసు. చంద్రబాబు అవసరం జగన్ కంటే కూడా చంద్రబాబు అవసరం మోడీకి ఉంది. జగన్ అవసరం ఏముంటుంది? రాజ్యసభలో జగన్కి 11 మంది ఉన్నారు, తనకి ఎన్డీఏకి షార్టేజ్ 12 మంది ఉన్నారు. అందువల్ల రాజ్యసభలో బిల్లులు పెట్టాలంటే జగన్ అవసరం ఉంది. ఈ 11 మందిలో మ్యాక్సిమం లాగేయగలిగితే ఆ జగన్ అవసరం ఉండదు. చంద్రబాబు ఇటువంటి విషయాల్లో సిద్ధహస్తుడు, ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు మోడీకి ఏం చెప్పాడంటే, మీకెందుకు, నేను ఆ పని చేస్తాను, నాకు వదిలేయండి. సో వదిలేసినాక నాకు ఫ్రీడమ్ ఇవ్వండి, జగన్ని నేను ఎలా డీల్ చేస్తానని నాకు వదిలేయండి అనేది మోడీకి చెప్పినట్టుగా అర్థమవుతుంది. సో మోడీకి కూడా నెక్స్ట్ 2029 మోడీ గోల్ ఏంటి? మళ్ళీ అధికారంలోకి రావడం. సో మళ్ళీ తనే ప్రధానమంత్రిగా ఉండడం. ఆ గోల్ నెరవేరాలంటే చంద్రబాబు అవసరం ఇక్కడ ఉంది ఆయనకి.
ఎందుకంటే ఇక్కడ 21 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏలో గెలిచారు ఎంపీలుగా. చంద్రబాబుగా 16 మంది ఉన్నారు. సేమ్ కూటమి మళ్ళీ వెళ్ళొచ్చు. సో మళ్ళీ అధికారంలో ఉంటుంది, మళ్ళీ ఈసీని మేనేజ్ చేయొచ్చు, పోల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేయొచ్చు, ఇవన్నీ జరగచ్చు. ఇవన్నీ జరిగినా కూడా గెలుస్తామా అంటే గ్యారంటీగా గెలుస్తామని చెప్పలేరు కూటమి. ఎందుకు? ఆల్రెడీ జగన్కి 40% ఓట్ షేర్ ఉంది. జగన్ కూడా ఫైట్ చేయగలడు. తనకి ఒక వర్గం సపోర్ట్ ఉంది. తను కూడా చంద్రబాబు నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాడు. సో తను ఫైట్ చేయగలడు. ఫైట్ చేసినప్పుడు ఈ 40% ఓటు బ్యాంక్ అతనికి కన్సిస్టెంట్గా ఉంది. ఇంకొక 5-10% అటువైపు షిఫ్ట్ అయితే కొంత ఇబ్బంది అవుతుంది. సో అందుకని జగన్ని తొక్కేయాలి. జగన్ని తొక్కేస్తే రేపు పొద్దున్న లోకేష్కి కూడా లైన్ క్లియర్ అవుతుంది. తర్వాత కథ మన పవన్ కళ్యాణ్ కథ తర్వాత చూసుకోవచ్చు. ఇది చంద్రబాబు ముందున్న ప్లాన్. సో ఈ ప్లాన్లో భాగంగా చంద్రబాబు రాజ్యసభ సభ్యుల్ని 10 మందికి పైన లాగేసుకునే స్కీమ్ జరుగుతుందనేది ఇప్పుడు వార్త బయటకు వచ్చింది. ఇందులో 4 పేర్లు అయితే బయటకు వచ్చాయి ఆల్రెడీ. గొల్ల బాబురావు, ఆర్ కృష్ణయ్య, బేద మస్తాన్ రావు, మోపినేని మోపిదేవి వెంకటరమణ. ఈ నలుగురులో 2 ఈ మోపిదేవి అండ్ బేద మస్తాన్ రావు ఇంతకుముందు టీడీపీలో నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వాళ్ళు డీల్ చేయడం పెద్ద కష్టం కాదు. కృష్ణయ్య కూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్న వ్యక్తి. ఇంకా గొల్ల బాబురావు. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు కాకుండా ఇంకొక 2 అంటున్నారు. 6 మంది రెడీగా ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు చెప్తే అప్పుడు 6 మంది వీళ్ళు రిజైన్ చేసేస్తారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తారు. రిజైన్ చేసినాక మళ్ళీ వాళ్ళనే గెలిపించుకోవడమా లేకపోతే వేరే పదవులు ఇవ్వడమా అనేది ఇంకా తేలట్లేదని చెప్తున్నారు. మామూలుగా గతంలో ఇదే పని జగన్ ఎమ్మెల్సీ విషయంలో చేశాడు. కొంతమంది ఎమ్మెల్సీలని తెలుగుదేశం నుంచి తన దగ్గర రిజైన్ చేయించి తన పార్టీలో చేయించుకున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ డొక్కం మాణిక్యవరప్రసాద్ ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా ఉంటే ఆయన దగ్గర రిజైన్ చేయించి మళ్ళీ ఆయన్ని ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి చేశారు. అదే పని ఇప్పుడు అదే మెథడ్ని చంద్రబాబు కూడా ఫాలో అవుతున్నాడు. రాజ్యసభలో వైసీపీ సంబంధించిన వాళ్ళని 10 మందిని రిజైన్ చేయించి వాళ్ళకి మళ్ళీ తన పార్టీ తరఫున ఇవ్వడమా లేకపోతే వేరేది ఇవ్వడమా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ గొల్ల బాబురావు ఉన్నాడు. ఆయన నా కొడుకు ఇవ్వండి రాజ్యసభ సభ్యత్వం అని అడుగుతున్నాడు. అలాగా వాళ్ళు కొంతమంది ఇప్పుడు మోపిదేవి నాకు ఎమ్మెల్యే కావాలి రాజ్యసభ సభ్యత్వం వద్దు అంటున్నాడు. సో ఇలాగా కొంతమందికి ఏమేమి కావాలని చూసుకొని వాళ్ళకి ఇచ్చేయడం. ఆల్రెడీ మనం చూసాం ఓటుకు నోటు కేసులో ఇక్కడ 5 కోట్ల ఆఫర్ చేశారు. సో చంద్రబాబుకి ఇదేం కొత్త కాదు. చంద్రబాబుకే కాదు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎమ్మెల్యేని రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్సీని కొనడం అనేది కొత్త విషయం కాదు. ఏదో ఒక రూపంలో వాళ్ళని కొంటారు, మళ్ళీ ఆరోపించుకుంటుంటారు ఒకరినొకరు. కాబట్టి ఆ రకంగా జగన్ని కానీ కనీసం 6 మంది బయటకు వచ్చినా కూడా జగన్ బలహీన పడిపోతాడు. అందుకని జగన్ మోడీ అపాయింట్మెంట్ అడిగి 2 వారాలు అవుతున్నా మోడీ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదంటే జగన్కి ఇంపార్టెన్స్ లేదు అక్కడ. ఇది జగన్ గ్రహించే ధర్నా ప్లాన్ చేస్తాడు ఢిల్లీలో. కనీసం నేను అరెస్ట్ అయ్యే సమయానికి నేను ఎన్డీఏ కూటమికి దగ్గరగా ఉంటే ఎన్డీఏ కూటమి నన్ను కనీసం ఖండించడానికి నాకు సపోర్ట్గా ఉండడానికైనా ఉంటారు కదా అనేది జగన్ ప్లాను. సో అందుకని జగన్కి కూడా తెలుసు జగన్ ముందు ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు కేసీఆర్ విషయం కూడా మనం అనేకసార్లు మాట్లాడాం. కేసీఆర్ కవిత 4.5 నెలల నుంచి జైల్లో ఉంది. వాళ్ళకి ఏం ఆప్షన్స్ లేవు ఆడ. అంటే ఆఫర్ చేయడానికి ఏముంది? కేసీఆర్ దగ్గర 4 రాజ్యసభ సభ్యులే ఉన్నారు. ఆ రాజ్యసభ సభ్యుల్ని తీసుకోవాలా లేదనేది మోడీ ప్లాను. సో ఇందులో 10 మందిని లాగారనుకో ఈ 4 కూడా మోడీకి అవసరం లేదు. సో మోడీ ప్లాన్ ప్రకారం కుదిరితే ఈ రాజ్యసభ సభ్యులు 4 తీసుకొని కవితను బయటకు వదిలే అవకాశం ఉంది. అలాగే చేస్తే ఇక్కడ కాంగ్రెస్ కూడా గట్టిగా దాన్ని జనాలకి తీసుకెళ్తుంది. చూడు 4 ఇచ్చారు, కవితని రిలీజ్ చేస్తారని. సో ఈ కాంటెక్స్లో జగన్ అయితే జైలుకి పోవడం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ 10 మంది పోతారా ఎంతమంది పోతారా కానీ ఖచ్చితంగా చంద్రబాబు అయితే రాజ్యసభ సభ్యుల్ని కొంతమందిని లాగేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో జగన్ ముందు అయితే గడ్డు కాలం ఉంది. దాన్ని ఎలా డీల్ చేస్తాడనేది మనం చూడాలి.